మరి ఈ సంవత్సరంలో దేవుడు మనల్ని క్షేమంగా ఉంచాడు. పోయిన సంవత్సరం మొదలుకొని ఈ సంవత్సరం వరకు ఎంతోమంది చనిపోయారు, మనమైతే క్షేమంగా ఉన్నాము. తల్లి మర్చినా తండ్రి మర్చినా కూడా దేవుడు మనల్ని విడిచిపెట్టేవాడు కాదు. కనుక మనం బ్రతికున్నందువల్ల మనకి మారే అవకాశం, ఆయన స్తుతించే అవకాశం, ఆయన ప్రార్థించే అవకాశం దేవుడు మనకిచ్చాడు. తల్లి అయిన మరచునేమో నేను నిన్ను మరువను, చూడుము నా చేతులలో నిన్ను చెక్కి ఉన్నాను. తల్లి అయిన మరచునేమో నేను చూడుము నా చేతులలో నిన్ను చెక్కి ఉన్నాను. నీ పాదము తొట్టి తీయను నేను కాపాడువా కొనుకడు నిదురపోడు అని చెప్పి మాట చేసిన తల్లిలా మొదటి వచ్చ వరకు ఎత్తుకొని ముద్దాడును, చంక పెట్టుకొని కాపాడును. యేసయ్యా తల్లిలా ప్రేమకుని తండ్రి యేసయ్యా, నీకు వందనాలు స్తోత్రాలయ్యా. ఇదిగో తండ్రి, తల్లి అయినా మర్చినేమో నేను నిన్ను మరువనని చెప్పావయ్యా. అవును తండ్రి, మా తల్లులు ఎంతోమంది తల్లులు తండ్రి ఈ లోకయాత్రలు ముగించుకొని వెళ్ళి ఉన్నప్పుడు మమ్మల్ని పలకరించిన వాళ్ళు ఎవరున్నారయ్యా? మీరే కదా. అందరిని బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుతున్నాం ప్రభువా. ఇదిగో తండ్రి, నీ పుట్టుక దినం త్వరగా రాబోతుండగా అన్ని సంఘాలలో, అనేక సంఘాలలో దేశం మొత్తం కూడా క్రిస్మస్ పండుగలు జరుపుకుంటూ ఉన్నారు. అలాగే తండ్రి పలుకూరు సంఘములు కూడా ఇంతవరకు ఎన్నో పండుగలు జరిపి ఉన్నారు. నవంబర్ 24 నుంచి ఇప్పటి వరకు కూడా ప్రభు నీకే కృతజ్ఞతలయ్యా. ఇక మీద తరపు కార్యక్రమాలన్నింటిలో మీరు తోడుగా ఉండి తండ్రి, ఇదిగో తండ్రి నన్ను మీరు ఇక్కడ మరి ఒకసారి నిలబెట్టినందుకు మీకే కృతజ్ఞతలు చెల్లించుకుంటూ, ఇదిగో నా ప్రభు అడిగితే మొర పెడితే నేను ఇచ్చే దేవుడను సమృద్ధిగా అని చెప్పిన మీ మాటను తండ్రి నేను ఈరోజు వెల్లడి చేయుచుండగా నా మాటల ద్వారా మీరు దగ్గరుండి నాతో మాట్లాడించి వింటున్న ప్రతి హృదయాన్ని ఫలింపచేసిన వారు ఏమైతే అడగాలనుకుంటున్నారో ఈ క్షణంలో నిర్ణయించుకునే భాగ్యం దయచేయమని యేసయ్య వారి పరిశుద్ధ దివ్యనామమున అందరం అడిగి వేడుకుంటున్నాము తండ్రి. పెద్దగా ఒకసారి చెప్పేద్దామా? ఓకే, దేవుడి స్తోత్రం. మీకు అందరి